వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజాయితం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. ఇసుక డంపింగ్ ఆపండి, వారిపై చర్యలు తీసుకోండి. బీజీవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ డిమాండ్. సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నిరసనలు. ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు. కుంటాల జలపాతానికి జలకళ, పెరిగిన పర్యాటకుల తాకిడి. ఒక్కుడోలు కళాకారులకు ఉపాధి అవకాశాలు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇసుక డంపింగ్ ను వెంటనే సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని బీజీవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మద్దూరు మండలం గాగిలాపూర్ గ్రామంలో సర్పంచ్ భర్త బొల్లు చంద్రమౌళి అక్రమంగా వాగు నుండి ఇసుకను తీసుకొచ్చి తన ఇంటి వద్ద డంపు చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నాడు. ప్రశ్నించిన వారిని నా ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి బెదిరించడంతో సర్పంచ్ మీద తహసీల్దార్కి ఫిర్యాదు చేశామని తెలిపారు. తహసీల్దార్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మద్దూరు మండలం గాగిలాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ భర్త అక్రమంగా దాదాపు ఒక 100 ట్రిప్లకు పైన ఇసుకను రవాణా చేసి డంప్ చేసుకోవడం జరిగింది. గాగిలాపూర్ చెరువులో ఉన్నటువంటి వాగులో ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా రవాణా చేసి మొత్తం డంపింగ్ చేసుకొని అక్రమంగా దందా చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు మీరు కంప్లైంట్ చేసినా కూడా, ఫోన్ చేసినా కూడా ఎటువంటి స్పందన చేయలేదు. ఎంఆర్ఓ గారికి రకరకాల విషయాల్లో కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకుండా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్ష పార్టీలు నిరసనలు, ఆందోళనలతో తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. ముస్తాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతను కల్పిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ 8 ఏళ్లలో పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అయితే వీలైనంత వరకు మనకు అందరు పత్రికలు సమానం. దయచేసి వాళ్ళు చిన్న పెద్దగా భావించదు. కానీ ఇంకో ఇద్దరు వేరు క్లోజ్ ఉంటారు అంతే తప్ప. కానీ మేము వాళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు. వీళ్ళు ఉందని మాకు మొదటి నుంచి బాగా ఎప్పటి నుంచే ఉన్నారు. ఇవి ఇంకన్నా మా బామ్మలు పడితే తెలుసు. వేరే విషయం అంతే కదా, బాబుతో ఒకటి ఉంటుంది, ధర్మాలతో ఒకటి ఉంటుంది. కానీ అందరు ఏదో రకంగా మాకు అందరు తగ్గండి. అన్న మేము చిన్న పెద్ద ఉద్దేశం ఎప్పుడు కూడా మాకు ఉండదు. గంట సేపు తర్వాత మీరేమన్నా కూడా ప్రభుత్వ పరంగా మండలం ఏమైనా అడగండి. అడిగినాక 1 గంటకి ఇంటికి సర్పంచ్ గారు వస్తుంది. 2 నిమిషాలు ఆగుదాం అని చెప్పారు. ఏమున్న ఎలక్షన్లు అప్పుడు వచ్చి పని చేస్తున్నారు. పని కేంద్రము కొనాలన్నది. అంటే మా ముఖ్యమంత్రి గారు చాలా మంది రైతులు అంతర పంటలో పోకుండా రైతులు వరినే నమ్ముకున్నారు కాబట్టి మళ్ళీ కష్టాన్నైనా భరిస్తా అని ఒక గింజ కూడా పోకుండా కొనడం జరిగింది. అది అందరూ ప్రతి ఒక్కరు మీరు చూసిండ్రు. ఇంకో విషయం ఏంటంటే మా ముస్తాబాదు గ్రామ ప్రజలు ఒకటి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ పేరు రావడానికి కూడా నాకు మనస్కరిస్తలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డది కేసీఆర్ తోటి. కేసీఆర్ ఎవరు చెప్పిండ్రని కేసీఆర్ తెలంగాణ రావాలని అనుకున్నాడు. అయినా తెలంగాణ ప్రజల కోసము వెనుకబడ్డది తెలంగాణ. ఆంధ్ర పాలకులు ఎప్పుడైనా వాళ్ళే ముఖ్యమంత్రులు ఉంటుండ్రు, మన ప్రజలు నష్టపోతుండ్రు. ఏ పథకాలైనా ఎవరైనా డెవలప్మెంట్ ఉండలేదు, ఏ ఫలాలు మన తెలంగాణ ప్రజలకు అందుతలేవని ఆ రోజు 2001లో ఆయన ఉద్యమం స్టార్ట్ చేసిండు. అప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనో బీజేపీ వాళ్ళు చెప్తేనో ఆయన ఉద్యమం స్టార్ట్ చేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల కోసము నిరాహార దీక్ష చేసి ఆయన మృత్యువు దగ్గరకు పోయి ఆయన రిటర్న్ వచ్చి తెలంగాణ సాధించుకున్నాడు. అసొంటి ఆయన ఇలా 8 ఏళ్లలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతు బీమా చేయమని మీరు చెప్పారా?
రైతు పథకాలు పని తెలంగాణ చేసే కార్యక్రమాలు ఇవాళ భారతదేశం కూడా అనుసరిస్తుంది. దానికి ఉదాహరణ ఒకటే ఇవ్వాలి. మీరందరూ కూడా రైతు కుటుంబాలు, పాత్రికేయులైనప్పటికీ కూడా మీరంతా కూడా రైతు నేపథ్యం గల కుటుంబాలు. ఇలా రైతు బంధు అనేది ఎవరైనా ఆలోచన చేసిండ్రా? ఒకటే చెప్పుకుంటే దేశానికి వెన్నెముక రైతు. రైతును రాజు చేయాలనేది అన్ని ప్రభుత్వాలు చెప్తున్నమాట. మనిషికి వెన్నెముక ఉంటేనే మనం ఇలా నిలబడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం. అట్లా భారతదేశానికి కూడా ఇలా అన్నం పెట్టేది రైతు. అందుకే భారతదేశానికి వెన్నెముక రైతు అనే సామెత ఆ అక్షరాల నిజమది. అది ఉంటేనే ఇలా భారతదేశంలో ఉన్న 130-140 కోట్ల మందికి భోజనం అందరు బతకగలుగుతారు. అట్లాంటి రైతుకి అలా ఆదుకోవాలన్నా వారిని రైతులు నిలబెడదామన్న ఆలోచన దేశంలో స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పటికి కూడా ఏ రాజకీయ నాయకునికి కూడా రాలేయాలి. రైతుని కాపాడుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచించి ఇలా రైతు బంధు వీళ్ళందరికీ కూడా డబ్బులు బ్యాంకులలో పడుతుంది. మరి ఎంత గొప్ప ఆలోచన! ఎలాంటి ఎవరి సంతకం లేకుండా, ఏ అధికారి దగ్గరికి పోకుండా, ఎవరి పైరవి లేకుండా, ఎవరి సిఫార్సు లేకుండా, ఒక కాగితం లేదు, సంతకం లేదు, బ్యాంకులో పడుతుంది. ఇవాళ మనం ఇవాళ రైతును ఆదుకోవడంలో రైతు బంధు ఎట్లా పెట్టినామో ఇలా దేశం కూడా పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఇలా దేశం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మనం 5,000 ఇస్తే వాళ్ళు ఎంత ఉండని మనం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 5,000 ఇస్తున్నాం. సరే వాళ్ళు తులమో పత్రమో ఎంత ఉండని 3 ఎకరాల వరకు 6,000 అని వేయడం జరుగుతుంది. అంటే మన దేశం మన తెలంగాణ రాష్ట్రాన్ని అనుసరిస్తున్నదని ఉదాహరణ. రాష్ట్రాలకు అదే ఎక్కువ. మనం కాక 28 రాష్ట్రాలు ఏదైతున్నాయో వాళ్ళకి 6,000, 4,000, 2,000 వాళ్ళకి అదే గొప్ప సాయం వేరే రాష్ట్రాలు. అంత గొప్ప పని ఇలా వ్యవసాయంలో చూసుకున్నట్టయితే ఇలా విమర్శ గురించే విమర్శ, కేవలం విమర్శిస్తేనే ముఖ్యమంత్రి గారిను గౌరవ మంత్రి కేటీఆర్ గారిని తిడితేనే మేము నాయకులుగా ఉంటాం. మీ ఉనికి గురించి తప్ప వీళ్ళు ఎంత గొప్ప ఆలోచన అండి. ఈ దేశంలో వేరే రాష్ట్రాలు ఎందుకో లేదు. మళ్ళీ ఇలా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ ఇతర 20 రాష్ట్రాలను పరిపాలిస్తుంది. కాంగ్రెస్ 3-4 రాష్ట్రాలు పరిపాలిస్తుంది. ఇక ప్రాంతీయ పార్టీలు 4-5 రాష్ట్రాలు పరిపాలిస్తుంది. దేశంలో ఎక్కడైనా ఉందా ఇది? రైతు చనిపోతే 10 రోజుల వరకు 5 లక్షల రూపాయలు పడే ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నిజంగా రైతులు ఆలోచించుకోవాలి. మస్తు మాట్లాడుతుంటారు పనికిరాక. ఎంత గొప్ప ఆలోచన! ఆ రైతు కుటుంబానికి ఎంత ధైర్యం ఇవ్వాలా? ఏ నాయకునికి ఎందుకు ఆలోచన రాలేదు? 50 ఏళ్ళు పరిపాలించారు మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, ఎందుకో ఈ ఆలోచన రాలేదు? ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? ఇంత రైతుల పట్ల ఆలోచన ఉన్న ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కుంటాల జలపాతానికి జలకళ సంతరించుకుంటుంది. తొలి ఋతుపవనాలతో కొన్ని రోజులుగా నేరేడుకొండ బోత్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతాల వద్ద వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పచ్చని చెట్ల మధ్య రాతి శిలలపై భారీగా వరద నీరు జాలువారుతున్న దృశ్యం చూపర్లకు ఆకట్టుకుంటుంది. వేసవిలో నీరు లేక బోసిపోయిన జలపాతాలు మళ్లీ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులు తాకిడి పెరిగింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఒగ్గుడోలు శిక్షణ పొందిన కళాకారులను 21 రోజుల శిక్షణ చివరి రోజు రకరకాల విన్యాసాలను ప్రదర్శించారు. శిక్షణనిచ్చిన గురువులను వారు సన్మానించారు. వారికి జెడ్పీ చైర్మన్ పుట్టమధు ధృవీకరణ ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒగ్గుడోలు కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శిబిరం ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చైర్పర్సన్ పుట్ట మండల గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పుట్టి మాది అంటే ఈ ఒగ్గు వృత్తిని మా ఇంకా తాతలు పంచుకున్నారు. ఇదంతా
ఏమంటాం మనం ఒక గుర్తింపు. అందరం ఉంటాం, విడివిడిగా ఉంటే ఒక రకము, సమూహం అయితే ఒక రకం. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడన్నా సమూహానికి ఉన్న విలువ విడివిడిగా ఉన్నప్పుడు ఉండదనే విషయం మనకు తెలుసు కనుక మన తెలంగాణ ప్రభుత్వం ఒగ్గుడోలు ద్వారానే, డప్పు చప్పుడు ద్వారానే ఢిల్లీ గద్దెని కదిలించింది కనుక ఆ ఒగ్గుడోలు ఈ డప్పు చప్పుడు తెలంగాణ గుండె చప్పుడుగా భావించింది కనుక ఈ కళను సంతోషంగా డప్పు వింటే, డోలు వింటే ఆ అనుభూతే వేరు, ఆ ఆనందమే వేరు కనుక ఈ కళను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ ఈ పత్రాలను కూడా, అంటే ఒక నమ్మకం, ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే ఒక ధైర్యం. రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మనాలి దంపతులు అంతర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంపల్లి సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రి కాంపల్లి భీమయ్య ప్రథమ వర్ధంతికి వారు హాజరై వారిని ఓదార్చారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళ గోపాల్ రెడ్డి మల్లారెడ్డి తమ్ముడు రాజశేఖర్ సిబిఆర్ చైర్మన్. నువ్వు పోవద్దంట రాజశేఖర్ గారు వచ్చి రాజశేఖర్ పంపిస్తాను, ఎవరైనా పంపిస్తాడు, నువ్వు పోవద్దాడు ఆయన. ఇక్కడ మన సిగ్నల్ గార్డెన్స్ ఉన్నాయి కదా, కొడుకు కాంగ్రెస్. అప్పుడు నేను పోయి సిబిఆర్ నేను ఇనాగ్రేషన్ చేసినా మళ్ళీ ఆయన ఎంత మంది రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట పాఠశాల విద్యార్థులకు గంభీరావుపేట జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్ బస్ పాసులను అందజేశారు. ఏడాది పాటు తన సొంత ఖర్చులతో 100 మందికి పైగా విద్యార్థులు బస్ పాసులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మండలంలోనే మొదటి స్థానంలో పాఠశాలకు పేరు తీసుకురావాలని కోరారు.
ఆదర్శ గ్రామంలో ఈరోజు ఇచ్చేసినటువంటి శ్రీ విజయలక్ష్మి గారికి కృతజ్ఞతకి వందనాలు. ఎందుకంటే మన ఆదర్శ పాఠశాల చదువుతున్నటువంటి 6వ తరగతి 7వ తరగతి అబ్బాయిలకు, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం మన ఆర్టీసీ సిసిలిటీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకి చేయూతను అందించడానికి, ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చి వాళ్ళకు అయ్యే బస్ పాస్ ఖర్చులు కూడా మేమే భరిస్తామని ముందుకు వచ్చినటువంటి జెడ్పీటీసీ లక్ష్మి గారికి ఆ పాఠశాల తరఫున మరియు విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతాభి. గ్రామ పంచాయతీకి పన్ను కట్టడం లేదని కడెం ఫారెస్ట్ ఆఫీస్ ను నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారి సీజ్ చేశారు. కడెం మండల కేంద్రంలోని అడవి క్షేత్రధారి కార్యాలయం 12 ఏళ్లుగా 1,33,588 ట్యాక్స్ చెల్లించాల్సి పలుమార్లు మండల అటవీ అధికారికి నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. పన్ను కట్టేంత వరకు కార్యాలయం సీజ్ చేసి ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. ఎవరితో మీ గ్రామ పంచాయతీ లక్ష్యం ముంగట తీసుకోండి. कितना है कहते 1 लाख 45,000 అటున్నాడు అక్కడ చూడండి కూడా హలో అదే మీరు చేస్తామని మీరు లెటర్ ఇచ్చిందా? 2 నోటీసులు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు చేసేస్తాం అయిపోయింది, మీరు పోరాడు రిపోర్టింగ్ మా ఆఫీస్కి అఫీషియల్గా సీజ్ చేసినట్టు ఒక అయితే మేము పై ఆఫీస్ తెలుసుకోవాలి. మొన్నటి వరకు నోటీస్ ఇస్తున్నాం, జప్తు నోటీస్ మీరు చేసినట్టు సీజ్ చేసినట్టు మీరు అఫీషియల్గా లెటర్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భారీ షెడ్ కింద వేద పండితులు మంత్రోచ్చరణలతో అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దంపతులు అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిలింది కనుక వేదమూర్తులు వేదికపైకి వేంచేస్తున్నారు కనుక ఒక్కసారి మా దేవాదాయ ధర్మాదాయ అయినటువంటి భగవత్ బంధువుడు అయినటువంటి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో
అందుకే పరమాత్మ పరాత్పరుడు వ్యూహం దగ్గరికి వచ్చారు అమ్మవారు పథకం పలుకుతూ ఉన్నాం. పనులు గలవంచు పత్రిక పంపెనంచు స్వయముగా పిలువలే ఇష్టపడి చదివితే తప్పక విజయం సాధిస్తారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నల్గొండ జిల్లా హాలియా భారతీయ పాఠశాలలో నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ పొందుతున్న 200 మంది అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను తన తల్లి నోముల లక్ష్మితో కలిసి ఆయన అందజేశారు. ఈ కేంద్రంలో గ్రూప్స్ పరీక్షలతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు వారు శిక్షణ పొందుతున్నారు. ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తామని, అలాగే కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన అభిలాషించారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఏదైతే అవకాశాలు కల్పిస్తూ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ క్రియేట్ చేసిందో ఇది చాలా వరకు కూడా కొంచెం మీలో ఒక దురభిప్రాయం కలిగే విధంగా కావాలనే ఒక ఎలక్షన్ వస్తుందనో ఇంకా దేనికనో ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని తప్పుదో పట్టిస్తున్నారు. కానీ దీనికి ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్థానికులకే 95% ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు అది తీసుకొచ్చిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు విడుదల చేస్తా అని చెప్పేసి మాట నిలబెట్టుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా వక్రీకరించి ఆయన మాటలు ఎద్దేవా చేసినా కానీ, ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న అస్తిత్వమే నీళ్లు నిధులు నియామకాలు, మీరు నియామకాలు చేయలేకపోయారని చెప్పేసి ఎంతమంది ఎద్దేవా చేసినా ఎంత లేట్ అయినా కానీ ఆయన ఏమాత్రం జంకకుండా మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు 95% దాదాపు స్థానికులకే వచ్చే విధంగా మంచి జీవనం తీసుకొచ్చి ఏ రాష్ట్రంలో లేని జీవో ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి నిజంగా దానికి మనం అందరం కూడా కేసీఆర్ గారికి మీ అందరి హర్షధ్వనాలతోటి ఆయనకు మళ్ళొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక్కటే కాకుండా మిగతా రాష్ట్రాల్లాగా మళ్ళొక్కరు ఎవరు వచ్చినా గానీ ఇట్లా జాబ్ క్యాలెండర్ జాబ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దీన్ని ఎద్దేవా చేయకుండా హాస్యాస్పదం చేయకుండా దీన్ని ఒక జాబ్ క్యాలెండర్ గా మారుస్తూ ఉచిత శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్ అన్నారు. అంతర్గం మండలం కేంద్రంలోని ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఉచిత శిక్షణ నిర్వహిస్తున్న కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులు పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రులకు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఏసీపీ సూచించారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రతిసారి వాస్తవానికి మనం ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడల్లా ఎందుకంటే డిఫరెంట్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. మనం చేసుకున్నాం కాబట్టి ఏదో పబ్లిక్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకు మనం చేసుకున్న సేవలు కూడా మనం చెప్పుకునేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరొకసారి సార్ మన ట్రస్ట్ చేసుకున్న కార్యక్రమాన్ని 2 నిమిషాలు గురించి ప్రయత్నం చేస్తా. సార్ 2020లో ఒక 10 మందితో స్టార్ట్ చేసుకున్నాం సార్. ఒక 10 మంది 9 మంది ఉంటే ఒక 40 ఉన్నారు. అన్ని రకాల ముందుకున్న మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. కష్టంలో అందరికీ అదేవిధంగా దీనికోసం ప్రిపేర్ అవుతున్న నా సోదరి వాళ్ళందరికీ వాళ్ళకు నమస్కారాలు. అంటే టైం తక్కున్నది కాబట్టి ప్రిపేర్ కాలేమన్నది కాదు. లక్కీగా మనకు నోటిఫికేషన్ పడకముందే స్టార్ట్ చేసేది ఐడియా ఉంటుంది. సో ఇప్పటికల్లా ఒక అవగాహన వచ్చింది. మన మార్నింగ్ పోతున్నారా, ఎన్నో పోతున్నారు ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకంటే దానికి మార్క్స్ ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్ లో క్వాలిఫై కాకపోతే మీకు రిటర్నెస్ గా ఉండదు. నేను యాక్చువల్గా
ఆర్గన్ బాలక సిస్టమ్ బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇసుక డంపింగ్ ఆపండి, వారిపై చర్యలు తీసుకోండి. బీజీవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ డిమాండ్. సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నిరసనలు. ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు. కుంటాల జలపాతానికి జలకళ, పెరిగిన పర్యాటకుల తాకిడి. ఒక్కుడోలు కళాకారులకు ఉపాధి అవకాశాలు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం.